సార్వత్రిక ఎన్నికలకు ముందు టీడీపీ జనసేన పొత్తు కసరత్తు కీలక దశకు చేరింది. సీట్లు సర్దుబాటుపై టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న సుదీర్ఘంగా చర్చించారు. మరో 2 సమావేశాల తర్వాత సంక్రాంతి నాటికి ఇది కొలిక్కి రానుంది. ఉమ్మడి మేనిఫెస్టో పైన ఇద్దరు నేతలు చర్చించారు. హైదరాబాద్ మాదాపూర్లోని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నివాసానికి టీడీపీ అధినేత చంద్రబాబు నిన్న రాత్రి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనకు పవన్ కళ్యాణ్, ఆయన భార్య ఆనా ఘన స్వాగతం పలికారు. ఇద్దరు నేతలు సుమారు 2.5 గంటల పాటు విస్తృతంగా చర్చించారు. జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా చర్చల్లో పాల్గొన్నారు. ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేయాలి, ఎక్కడి నుంచి బరిలో దిగాలనే అంశంపై నేతలు చర్చించారు. ఉమ్మడి మేనిఫెస్టోలో ఏ అంశాలు పెట్టాలి, దాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం తదితర అంశాలపైన ఇద్దరి మధ్య చర్చ నడిచింది. ఉమ్మడిగా బహిరంగ సభల నిర్వహణ, ఎక్కడెక్కడ సభలు నిర్వహించాలి, ఎవరెవరో హాజరవ్వాలి, వాటిని ఎప్పటినుంచి ప్రారంభించాలనే అంశాలపైన ఇద్దరు నేతలు చర్చించారు. అన్నీ కొలిక్కి వచ్చాక బహిరంగ వేదికపైకి వచ్చి కీలక నిర్ణయాలను వెల్లడించనున్నారు. ఇదే వేదికపై నుంచి ఉమ్మడి మేనిఫెస్టో కూడా ప్రకటించే అవకాశం ఉంది. టీడీపీ, జనసేన శ్రేణులు ఇప్పటికే క్షేత్రస్థాయిలో కలిసి పనిచేస్తున్నాయి. ఓట్ల అక్రమాలపై అధికార వైకాపాను ఎండగడుతున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ అంశాల్లో అధికార పార్టీ అక్రమాలను అడ్డుకోవడంతో పాటు అసత్య ప్రచారాల్ని ఎలా తిప్పికొట్టాలనే విషయంలో వీరు కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లి ఆయన్ను కలిశారు. 10 ఏళ్ల తర్వాత మళ్లీ ఆయన పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లడం గమనార్హం. రాష్ట్రంలో మైనార్టీల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్బి అంజద్ బాషా అన్నారు. వైకాపా ప్రభుత్వం అన్ని మతాలకు సమాన ప్రాధాన్యం ఇస్తుందని పేర్కొన్నారు. హక్కులను కాపాడేందుకు అండగా ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కౌన్సిలింగ్కు సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. విజయవాడ ఎంబీ విజ్ఞాన కేంద్రంలో ముస్లిం మైనార్టీ హక్కుల పరిరక్షణ దినోత్సవం సందర్భంగా మైనార్టీ హక్కుల పరిరక్షణ బాధ్యతలపై ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ రాష్ట్ర స్థాయి సమావేశం నిన్న నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి అంజద్ బాషా పాల్గొని మాట్లాడారు. మైనారిటీల హక్కులను ప్రజలకు తెలియజేయాలని, వాటిని పరిరక్షించుకునేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలనే ఆలోచనతో ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయడం సంతోషించదగ్గ విషయమన్నారు. అన్ని మైనారిటీ వర్గాలను ఒకతాటిపైకి తీసుకువచ్చి పనిచేయాలని హితవు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం కౌన్సిల్కు సహాయ సహకారాలు అందిస్తోందని తెలిపారు. వైకాపా ప్రభుత్వం అన్ని మతాలకు సమ ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు. హక్కులను కాపాడేందుకు అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఎందుకంటే ఇవాళ ఈ రాష్ట్రంలో ఇవాళ ఈ ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక సెక్యులర్ ప్రభుత్వం, అన్ని మతాలను కూడా సమానంగా చూసుకొని ముందుకు వెళ్తున్న ప్రభుత్వం. మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్ని మతాలను కూడా సమానంగా చూసుకొని ఈరోజు ముందుకెళ్తున్న ముఖ్యమంత్రి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ దిశలోనే ఎక్కడ కూడా ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఈరోజు రాష్ట్రంలో ఖచ్చితంగా మీ హక్కుల కాపాడేదాని కోసం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా వాళ్ళకందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఆ దిశలోనే ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడము, ఈ సమావేశంలో ఎంతోమంది ఈరోజు పాలు పంచుకోవడము, అదేవిధంగా నేను అందరికీ కూడా ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ సభ్యులకు ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేది ఒకటే, ఈ సమావేశాలను ఏదో ఏదైతే రాజధాని హెడ్ క్వార్టర్స్కే పరిమితం కాకుండా, జిల్లా హెడ్ క్వార్టర్స్కే పరిమితం కాకుండా మండల స్థాయిలో కూడా ఇలాంటి సమావేశాలను ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క భారతీయుడు కూడా అతని హక్కులను తెలుసుకోవాల్సిన బాధ్యత అతని పైన ఉంటుంది. రాష్ట్రంలో ఘోరాతి ఘోరమైన నిరంకుశ పరిపాలన సాగుతుందని భాజపా ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి మండిపడ్డారు. మాట తప్పం మడమ తిప్పం అంటూనే వైకాపా నేతలు నేడు నాలుకలు మడతపెట్టి మాట్లాడుతున్నారని విమర్శించారు. టిట్కో ఇళ్ల లబ్ధిదారులకు బ్యాంకుల నోటీసులు జారీ చేయడాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఆంధ్ర రాష్ట్రంలో ఆడుదాం ఆంధ్ర అనే పథకం కాదు, వైసీపీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంతో ఆడుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అవినీతి అన్యాయాలపై ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసులు పెట్టి వారిని జైలుకు పంపించే పరిస్థితి ఉంది అని ఆమె పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఘోరాతి ఘోరమైన నియంతృత్వ పాలన సాగుతోంది. మాట తప్పం మడమ తిప్పం అనే ప్రభుత్వం నాలుక మడత పెడుతున్నారు అంటూ పురంధరేశ్వరి విమర్శించారు. ప్రాంతాలు కులాల మధ్య విభేదాలు సృష్టించే ఇటువంటి ప్రభుత్వం మనకు కావాలా? ప్రజలు ఆలోచించుకోవాలి అని సూచించారు. పెట్రోల్ని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని ఇప్పటికి కూడా భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉన్నది. కానీ నేను ఇందాక చెప్పాను, జీఎస్టీ కౌన్సిల్లో ఉన్నది ఎవరండి? రాష్ట్రాలకి సంబంధించినటువంటి ఆర్థిక మంత్రులు అక్కడ మెంబర్స్గా ఉన్నారు. వారందరూ ఒప్పుకుంటే ఇది వీలవుతుంది, అంతేగాని ఏకపక్ష ధోరణిగా నిర్ణయం తీసుకోవడం జరగదు కదా. కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆర్థిక మంత్రికి కూడా చెప్పండి, ఒప్పుకోమని చెప్పండి. పార్లమెంట్లో కేంద్ర మంత్రి ఇచ్చినటువంటి సమాధానం అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని వారు ఆల్రెడీ అనౌన్స్ చేశారు 3-4 రోజుల క్రితం. మరి మీరు చూడకపోతే అది మా తప్పు కాదు. దాని మీద మీరు ఎవరిని ప్రశ్నించాలి? మీరు స్టేట్ గవర్నమెంట్ ని మీరు ప్రశ్నించాలి. మాకు ఆ ప్రశ్న వేస్తే 2500 కోట్లు మేము రాష్ట్ర రాజధాని కోసం అని చెప్పి మేము ఇచ్చాం. ఏది మీరు అసలు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఒక డిజైన్ కావచ్చు, ఒక ఎస్టిమేషన్ కావచ్చు, డిపిఆర్ కావచ్చు ఇవ్వకపోయినా అమరావతి రాజధాని అని విశ్వసించి కేంద్ర ప్రభుత్వం 2500 కోట్లు ఇచ్చింది. అది మాత్రమే కాకుండా 50కి పైబడినటువంటి కేంద్ర సంస్థలు అక్కడ ఇవాళ భూమి కొన్నాయి కేంద్ర సంస్థలు. కానీ అక్కడ మౌలిక సదుపాయాలు, రోడ్లు కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు ఎవరు చేయాలి? కనుక మీరు మా మీద దాడి కాదండి, రాష్ట్ర ప్రభుత్వం మీద దాడి చేయండి. నేను ఇందాక అన్నాను చూడండి, ప్రాంతీయ విద్వేషాలని రెచ్చగొడుతున్నారని. ఇదే 3 రాజధానులు అని చెప్పి మరి మీరు ప్రాంతీయ విద్వేషాలని రెచ్చగొట్టడంలా, వర్గ విభేదాలని మీరు రెచ్చగొట్టడంలా, ఒక వర్గానికి చెందినటువంటి వారు అని చెప్పి వాళ్ళ అమరావతి మీద అపవాదు వేయడం అనేది, అక్కడ రైతులు అన్ని కులాలకి సంబంధించినటువంటి వారు ఉంటారు, ఒక వర్గం ఒక కులానికి సంబంధించినటువంటి వారు కాదు. కనుక మీరు రాష్ట్ర ప్రభుత్వానికి ఆ ప్రశ్న. 26వ ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ను సాంకేతిక విద్యాశాఖ డైరెక్టర్ నాగరాణి జ్యోతి లాంఛనంగా ప్రారంభించారు. 3 రోజుల పాటు ఈ పోటీలు జరుగుతాయని, గెలిచిన విద్యార్థులు అనంతపురంలో జరిగే స్టేట్ మీట్లో పాల్గొంటారని పేర్కొన్నారు. విద్యార్థులకు క్రీడల పట్ల ఆసక్తి పెంచేందుకు ఈ పోటీలు నిర్వహిస్తున్నామని ఆమె వెల్లడించారు. విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 26వ ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ అట్టహాసంగా ప్రారంభమైంది. 3 రోజుల పాటు జరగనున్న ఈ పోటీలను సాంకేతిక విద్యాశాఖ డైరెక్టర్ నాగరాణి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం వాలీబాల్ ఆడి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 3 రోజుల పాటు ఈ పోటీలు జరుగుతాయని విజయవాడ రీజియన్లో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ మీట్లో 18 ఈవెంట్స్ పోటీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. 600 మంది విద్యార్థులు నేడు జరిగే పోటీలలో పాల్గొంటారని తెలిపారు. గెలిచిన విద్యార్థులు జనవరి 5, 6 తేదీల్లో అనంతపురంలో జరిగే స్టేట్ మీట్లో పాల్గొంటారని చెప్పారు. విద్యార్థులకు క్రీడల పట్ల ఆసక్తి పెంచేందుకు ఈ పోటీలు నిర్వహిస్తున్నామని ఆమె వెల్లడించారు. ఈరోజు పాలిటెక్నిక్స్ అంటే గవర్నమెంట్ ప్రైవేట్ పాలిటెక్నిక్స్లో చదివే పిల్లలందరికీ కూడా స్పోర్ట్స్ మీటు ఇక్కడ విజయవాడ రీజన్ సంబంధించి ఇక్కడ విజయవాడ పాలిటెక్నిక్లో జరపడం జరిగింది. ఇది 3 రోజుల పాటు నిర్వహించే మీట్. ఇక్కడ గెలిచిన పిల్లలందరూ కూడా స్టేట్ మీట్కి అనంతపురంలో జరగబోయే స్టేట్ మీట్కి 4th, 5th, 6th జరగబోయే మీట్కి వెళ్ళడం జరుగుతుంది. మొత్తం 18 ఈవెంట్స్లో మనం బాయ్స్కి గర్ల్స్కి కూడా జరుగుతున్నాము. ఇక్కడ ఈరోజు అయితే బాయ్స్ మీట్లో 600 వరకు స్టూడెంట్స్ డిఫరెంట్ కాలేజెస్ నుంచి రావడం జరిగింది. వీరందరూ ఫైనల్ మీట్ అనంతపురంలో జరుగుతుంది, అక్కడికి వెళ్తారు అన్నమాట. వైసీపీ ప్రభుత్వం వెంటిలేటర్పై ఉందని అచ్చెన్నాయుడు విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అణిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి రాజధాని ఏది అని అడిగితే చెప్పలేని పరిస్థితికి పాలకులు తీసుకొచ్చారన్నారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని 3 రాజధానులని ఈ 4.5 ఏళ్లుగా ఏమి సాధించారని ప్రశ్నించారు. రాష్ట్రంలో అన్ని సాగునీటి వనరులను నాశనం చేశారని, ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదని మండిపడ్డారు. యువగళం ముగింపు సభకు రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా టీడీపీ నేతలు, కార్యకర్తలు తరలివస్తారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలియజేశారు. అందుకోసం
అద్దెకు బస్సులు ఇవ్వాలని కోరితే ఆర్టీసీ నుంచి ఇప్పటి వరకు స్పందన లేదని వెల్లడించారు. ఈ నేపథ్యంలో టీడీపీ శ్రేణులు అందుబాటులో ఉన్న ఏ వాహనం దొరికినా దాంట్లో పోలేపల్లి వచ్చేయాలని సూచించారు. డిసెంబర్ 20వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు పోలేపల్లిలో సభ ప్రారంభమవుతుందని, పార్టీ నేతలు కార్యకర్తలు సకాలంలో సభా ప్రాంగణానికి చేరుకోవాలని స్పష్టం చేశారు. యువగళం ముగింపు సభ ఏపీ చరిత్రలో సరికొత్త అధ్యాయం లెక్కిస్తోందని అచ్చెన్నాయుడు ధీమా వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల పోరాటానికి టీడీపీ జనసేన సిద్ధమని, ఈ సభ ద్వారా సమర శంఖం పూరిస్తామని అన్నారు. ఒక నియోజకవర్గం నుంచి ఒక నియోజకవర్గానికి మారిస్తే ప్రజలు మర్చిపోతారేమో అనుకుంటారు. చల్లని పైసా ఎక్కడున్నా ఒకటే, వైజాగ్లో వెళ్ళినా చెల్లందే, అమరావతి వెళ్ళినా చెల్లందే, తిరుపతి వెళ్ళినా చెల్లందే. చల్లని పైసా ఎక్కడున్నా ఒకటే. నువ్వు అవినీతిలో కూరుకుపోయావు, మీ ఎమ్మెల్యేలు నాయకులు అవినీతిలో కూరుకుపోయి ప్రజలు చీకొట్టే పరిస్థితి వచ్చింది. అసలు రేపు నీ పార్టీలో పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. ఈరోజు దీన్ని చూసి ఏదో మారుస్తున్నానని చెప్పి కొత్త పల్లవి ఎత్తుకున్నా సరే నీకెవరూ నమ్మే పరిస్థితి లేరు. నేను ప్రభుత్వానికి అడుగుతున్నాను, అమరావతి రాజధాని విచ్ఛిన్నం చేసి 4 సంవత్సరాలు అయింది జగన్మోహన్ రెడ్డి. ఈ 4 సంవత్సరాల్లో నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 రాజధానులు చేశాను. ఈ 3 రాజధానుల వల్ల ఉత్తరాంధ్రకి ఇది లాభం జరిగింది, రాయలసీమకి ఇది లాభం జరిగింది, కోస్తాంధ్రకి ఇది లాభం జరిగిందని ఒక శ్వేతపత్రం నువ్వు విడుదల చేసే దమ్ము ధైర్యం ఉందని చెప్పి నేను అడుగుతున్నాను. నువ్వు చేసిందేంటి? విశాఖపట్నం రాజధాని అని చెప్పి 40,000 ఎకరాల భూమిని నువ్వు దోచుకున్నావు, దోపిడీ చేశావు. ఇక్కడున్న కంపెనీలన్నీ బయటికి పంపించావు. ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక యువతకి నష్టం చేసావు తప్ప ఏమీ చేసిన సందర్భాలు లేవు. అందుకే రేపు 20వ తారీఖున మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్ర ముగింపు సభని భోగాపురం మండలంలో నిర్వహించాలని చెప్పి నిర్ణయం చేశాం. ఆ సభ నభూతో నభవిష్యత్తు, ఇంతవరకు ఎప్పుడు జరగని విధంగా సభ జరపాలని చెప్పి నిర్ణయించాం. రాష్ట్రంలో ఉద్యోగులు, రైతులు, కార్మికులు ఎవరూ సంతోషంగా లేరని ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు ఆరోపించారు. ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు వచ్చే పరిస్థితి లేదని, పీఆర్సీ బకాయిలకు దిక్కే లేదన్నారు. 3 నెలల్లో ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని, కనీసం ఇప్పటి నుంచైనా ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు ఇవ్వగలరా అని జగన్ సర్కారుపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో ఉద్యోగులు, రైతులు, కార్మికులు ఇలా ఏ వర్గం సంతోషంగా లేరని టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు తెలియజేశారు. రాష్ట్రంలో 13,42,000 మంది ఉద్యోగులున్నారని, ఇందులో 6 లక్షల మంది రెగ్యులర్ ఉద్యోగులు ఉండగా వారి పరిస్థితే ఘోరంగా ఉందన్నారు. మిగిలిన వారి పరిస్థితి చెప్పాల్సిన అవసరం లేదని, జగన్ రెడ్డి ఉద్యోగులకు ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. ఉద్యోగులు హెల్త్ కార్డు తీసుకుని ఆసుపత్రులకు వెళ్తే పురుగులను చూసినట్టు చూస్తున్నారని ఆయన ఆరోపించారు. డబ్బులు కట్టని ఆరోగ్యశ్రీ రోగులు, డబ్బులు కట్టే ఉద్యోగులను ఆసుపత్రులు ఒకేలా చూస్తున్నాయన్నారు. ఉద్యోగులకు 1వ తారీఖున జీతాలు వచ్చే పరిస్థితి లేదని, పీఆర్సీ అరియర్స్కు దిక్కులేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఫ్రీజ్ చేసిందనే నెపంతో డీఏలను పెండింగ్లో పెట్టారని, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి వీక్లీ ఆఫ్లు అమలు చేయడం లేదన్నారు. సిపిఎస్ ఉద్యోగుల ఖాతాలో జమ చేయాల్సిన డబ్బులు 6 నెలలుగా జమ చేయడం లేదని ఎమ్మెల్సీ అశోక్ బాబు తెలియజేశారు. కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు రెగ్యులర్ ఎంప్లాయీస్ మాదిరి జీతాలు ఇస్తానని మాట తప్పారని, అంగన్వాడీలు తమ సమస్యలపై రోడ్లపైకి వస్తే వాలంటీర్లతో బలవంతంగా తాళాలు పగలగొట్టి సెంటర్లను తెరిపిస్తున్నారని ఆయన తెలియజేశారు. రైతుల్లో కౌలు రైతులు, ఉద్యోగస్తుల్లో చిరుద్యోగులు వీళ్ళ పడుతున్న బాధలు బహుశా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రికి కానీ లేదంటే ఈ మంత్రులకు కానీ వీళ్ళకి ఎక్కడా కూడా దీని మీద స్పందన లేదు. ప్రధానంగా రైతులు ఎంత నష్టపోయారనేది ఈ రోజున ఈ తుఫాను వలన కానీ, గతంలో కరువు వలన కానీ, గత సంవత్సరం దాని వలన కానీ
చాలామంది ఆత్మహత్యలు కూడా చేసే పరిస్థితి. సిపిఎస్ రద్దు చేస్తాడు, చేయలేమని చెప్పాడు, అది అయిపోయింది. రివర్స్ పిఆర్సి అంటే 27% ఐఆర్ ఇచ్చి అంతకంటే ఎక్కువ ఫిట్మెంట్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు మరి మేము అంత ఇవ్వలేము, ప్రభుత్వ ఖజానా ఇబ్బంది పడుతుందని చెప్పి 23% ఇచ్చి అందరికీ జీతాలు పెన్షన్లు తగ్గించిన పరిస్థితి. మూడో అంశం పెన్షనర్లకు కానీ ఎంప్లాయీస్కి కానీ సంబంధించిన హెల్త్ కార్డు. ఇంతకంటే దౌర్భాగ్యం లేదు. నెలకు 300 వసూలు చేస్తున్నారు. ఆ హెల్త్ కార్డు తీసుకెళ్తే హాస్పిటల్లో ఎవరైతే హెల్త్ కార్డు తీసుకెళ్ళారో వాళ్ళని పురుగుల కంటే హీనంగా చూస్తున్నారు హాస్పిటల్స్లో. ఏదో డెంటల్లో లేదంటే మోకాళ్ళ మార్పిడి వాటిలో తప్ప ఎక్కడికైనా వెళ్తే పర్టికులర్గా హార్ట్ కానీ గ్యాస్ట్రో కానీ లేదంటే వేరే అంశాల మీద హాస్పిటల్కి వెళితే అసలు హెల్త్ కార్డు మాకు చూపించొద్దు, మీరు చేయించుకోండి, రీఎంబర్స్మెంట్ తీసుకోండి, హెల్త్ కార్డు మీద మేము చెయ్యం. ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఎప్పుడు లేదు గతంలో కూడా. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ టీడీపీ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి పుట్టినరోజు వేడుకలు నిన్న ఘనంగా జరిగాయి. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, టీడీపీ నాయకులు కేశినేని చిన్ని వేడుకల్లో పాల్గొని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి పుష్పగుచ్చాలు అందజేసి శాలువాలు కప్పారు. ప్రజా సమస్యల కోసం నిరంతరం పోరాడే నెలిబండ్ల బాల ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. విఎంసీ టీడీపీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామి పుట్టినరోజు వేడుకలను నిన్న డివిజన్లోని పార్టీ కార్యాలయం వద్ద నిర్వహించారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, టీడీపీ నాయకులు కేశినేని చిన్ని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బాలకు పండ్లతో చేసిన దండ వేసి పుష్పగుచ్చం అందజేసి శాలువా కప్పి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. బోండా ఉమతో కలిసి బాల కేక్ కట్ చేశారు. అనంతరం బోండా ఉమకు పార్టీ నాయకులకు తినిపించారు. అనంతరం వారు మాట్లాడుతూ బాల నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతుంటారని అన్నారు. ఇటువంటి నాయకులు ఉండడం మనందరి అదృష్టమని పేర్కొన్నారు. బాల పార్టీలో అత్యున్నత పదవులను అధిరోహించాలని ఆకాంక్షించారు. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న నిరంతరం ప్రజల కోసం ఆలోచించే నాయకులను ఎన్నుకోవాలని సూచించారు. బాల పోరాట పటిమ అద్భుతమన్నారు. తెలుగుదేశం పార్టీ ఫ్లోర్ లీడరు సోదరుడు నెలిబండ్ల బాల పుట్టినరోజు సందర్భంగా సెంట్రల్ నియోజకవర్గంలోని మరి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మరి కార్పొరేటర్ సోదరుడు చంటి, ఇంకా పెద్దలందరూ కూడా ఇచ్చేసి శుభాకాంక్షలు తెలియజేయటం సంతోషం. దీంట్లో భాగంగానే మీరందరం కూడా బాలకి జన్మదిన శుభాకాంక్షలు, అలాగే నేను ప్రత్యేకంగా హృదయపూర్వకంగా జన్మదిన ఆశీస్సులు కూడా తెలియజేస్తా ఉన్నా. హ్యాపీ బర్త్డే బాల, నిండు నూరేళ్ళు ఆ శివయ్య తండ్రి ఆశీస్సులతో ఆయుర ఆరోగ్యాలతో అన్ని రకాలుగా ప్రజాసేవలో నిరంతరం ఉండాలని హృదయపూర్వకంగా ఆ శివయ్య తండ్రి ఆశీస్సులు ఎప్పుడు కూడా నీకు ఉండాలని కోరుకుంటూ సెంట్రల్ నియోజకవర్గ ప్రజల తరఫున, నాయకులు, కార్యకర్తల తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే, మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. బాల మాట్లాడుతూ నిస్వార్థ ప్రజాసేవకుడు ఉమా ఆధ్వర్యంలో తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. వచ్చే సంవత్సరం మంత్రిగా బోండా ఉమా సమక్షంలో జరుపుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ శ్రేణులు అందరూ సైనికులుగా పనిచేయాలన్నారు. తన డివిజన్లో బోండా ఉమకు 2000 మెజారిటీ తీసుకురావాలన్నారు. మా నిస్వార్థ ప్రజాసేవకులైనటువంటి బోండా ఉమాగారి ఆధ్వర్యంలో నా పుట్టినరోజు వేడుక జరుగుతున్న సంతోషం ఉంది. అందరూ ఉమాగారు మరి ఆదివారం చాలా కార్యక్రమాలు ఉన్నా కానీ మన కోసం అవన్నీ వెళ్లకుండా ఇక్కడికి వచ్చేసేందుకు అందరూ కూడా మన డివిజన్ తరఫున చప్పట్ల ద్వారా అన్నగారికి శుభాకాంక్షలు తెలియజేసి మరి వచ్చే సంవత్సరం మళ్ళీ ఇదే సంవత్సరం మరి నా పుట్టినరోజుకి ఉమాగారిని మంత్రిగా మనం ఇక్కడ ఆహ్వానించుకునే పరిస్థితి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఒక మంచి మనసున్న మహారాజు ఆధ్వర్యంలో మన ఈ పుట్టినరోజు వేడుకలు నేను జరుపుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే అమ్మవారి ఆశీస్సులతో, వెంకటేశ్వరం ఆశీస్సులతో 2024లో ఉమాగారికి ఇక్కడికి ఇచ్చేసిన మీ అందరికీ మంచి జరగాలని చెప్పి డివిజన్లో ఏ సమస్య ఉన్నా ఉమన్నా నేను మీకు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఎంతో అభిమానంతో మరి 23వ డివిజన్ కానీ పక్క డివిజన్లు కానీ సింగనగర్ అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికి ఇచ్చేసి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు చాలామంది ఉన్నారు. పేర్లు తుమ్మలపట్ట సీను గారు.
తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అంగన్వాడీ కేంద్రం తాళం పగలగొట్టడానికి సచివాలయ సిబ్బందితో వీఆర్ఓ వచ్చారు. అంగన్వాడీ టీచర్ల సమస్యలు తీరే వరకు తాళాలు తీయడానికి వీల్లేదని వీఆర్ఓ సచివాలయ సిబ్బందిని టీడీపీ, జనసేన, సిపిఎం నాయకులు అడ్డుకున్నారు. గ్రామస్తులను తాడేపల్లి పోలీసులు నెట్టిపడేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తమ సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు సమ్మె చేస్తున్న నేపథ్యంలో అంగన్వాడీ కేంద్రాల తాళాలను పగలగొడుతున్న విషయం తెలిసిందే. ఉండవల్లి కేంద్రం వద్ద తాడేపల్లి పట్టణ శివార్లోని శివదుర్గాపురం అంగన్వాడీ కేంద్రం తాళాలను రెవెన్యూ అధికారులు పగలగొట్టేందుకు సిద్ధమయ్యారు. విషయం తెలిసిన అంగన్వాడీలు స్థానిక ప్రజలు సాయంత్రం వరకు అంగన్వాడీ కేంద్రం వద్దే ఉన్నారు. సాయంత్రం 6:30 వారంతా వెళ్లిపోవడంతో సచివాలయ సిబ్బంది వచ్చి తాళాలు పగలగొట్టారు. అక్కడి నుంచి సీఎం నివాసానికి సమీపంలోని ఉండవల్లి అంగన్వాడీ కేంద్రానికి వెళ్లారు. అప్పటికే అక్కడికి సిపిఎం, టీడీపీ నాయకులు అంగన్వాడీలు చేరుకోవడంతో వెనుదిరిగారు. అధికారులు అంగన్వాడీ కేంద్రం సమీపంలోనే మాటు వేసి ఉండడంతో నాయకులు, కార్యకర్తలు, జనం కూడా అక్కడే ఉండి తాళాలు పగలగొట్టకుండా చూశారు. 10 గంటలకు పోలీసులు రంగప్రవేశం చేసి నాయకులను తాడేపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. దీన్ని నాయకులు ప్రతిఘటించే క్రమంలో ఉద్రిక్తత, తోపులాట తలెత్తి పలువురికి గాయాలయ్యాయి. ఒక అలజడి వాతావరణం సృష్టించారు. మేము ఒకటే చెబుతున్నాం, వాళ్ళు న్యాయబద్ధంగా అడిగే డిమాండ్ల్ని ప్రభుత్వం ఆనాడు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కాబట్టి చేయమని అడుగుతున్నారు. ఇది చేయాల్సిన బాధ్యత ఈ ముఖ్యమంత్రి మీద ఉంది. దాన్ని గాలికి వదిలేసి ఓట్లు వేసిన 5 కోట్ల ప్రజల్ని మనం చూసుకున్నట్టయితే 4 సంవత్సరాలన్నర మించి కూడా అందరినీ రోడ్డు పాలు పట్టించి మరి అమరావతి భూములు ఇచ్చిన రైతుల్ని 4 సంవత్సరాల మించి కూడా రోడ్లపైకి నెట్టేశాడు. అన్ని వర్గాల ప్రజల్ని రోడ్లపైకి నెట్టేసి ఈ జగన్మోహన్ రెడ్డి 151 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఇళ్లల్లో ఉండే విధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. 2024లో వీళ్ళకి ప్రజలు ఏ రకంగా బుద్ధి చెబుతారో ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకోవాలి. విజయవాడ A+ కన్వెన్షన్ నందు జరుగుతున్న షాప్ ఆఫ్ వెడ్డింగ్ కలెక్షన్ ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన సమ్మోహన సిల్వర్ జ్యువెలరీ స్టాల్ సందర్శకులను ఆకట్టుకుంటుంది. వివిధ రకాలైన వెడ్డింగ్ జ్యువెలరీ, సిల్వర్ వేర్, సిల్వర్ అన్కట్స్, ఇయర్ రింగ్స్, డైమండ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తమ వద్ద వివిధ రకాల సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్ అందుబాటులో ఉందని సమ్మోహన సిల్వర్ జ్యువెలరీ నిర్వాహకురాలు అనూష ఉప్పలూరు తెలిపారు. హైదరాబాద్, గచ్చిబౌలి, ABHPలలో ప్రత్యేక తయారీ స్టూడియో ఉందని, కావాల్సిన డిజైన్స్తో తాము తయారు చేస్తామని చెప్పారు. ఆర్డర్లపై బ్రైడల్స్కు కావాల్సిన డిజైన్స్ అందించడం తమ ప్రత్యేకత అని ఆమె వివరించారు. కస్టమైజేషన్ వచ్చేసి బ్రైడల్ జ్యువెలరీ ఇప్పుడు మా దగ్గర సెట్స్ రెడీగా ఉంటాయి. లేదు మాకు ఇలాంటి డిజైన్స్ కావాలి అంటే కనుక ఒక 30 days 40 days టైం ఉంటే మీకు కంప్లీట్ లుక్ మేము మీ చాయిస్ని బట్టి మేము చేసిస్తాము. మన దగ్గర 2000 నుంచి 2 lakh వరకు అన్ని రేంజెస్ ఉంటాయండి. సో బేబీ జ్యువెలరీ కూడా ఉంటుంది, డైలీ వేర్ జ్యువెలరీ కూడా ఉంటుంది, ఇటాలియన్ కలెక్షన్, డైమండ్ జ్యువెలరీ, పోల్కీస్. సో ఇప్పుడు గోల్డ్ ప్రైజెస్ చాలా పెరిగిపోయాయి. సో సిల్వర్ ఈజ్ ద నెక్స్ట్ గోల్డ్. సో రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. సో చూడండి, స్పెషల్ కలెక్షన్. లాస్ట్ టైం మేము ఫస్ట్ టైం కదా అని కొంచెం ఆలోచించుకుంటూ వచ్చాం, కానీ దిస్ టైమ్ వీఆర్ ఇన్ ఫుల్ కాన్ఫిడెన్స్. విజయవాడ హ్యాస్ షోన్ అస్ వెరీ మచ్ లవ్. సో ఈసారి ఇంకా స్పెషల్ కలెక్షన్ తీసుకొచ్చాము అదే కాన్ఫిడెన్స్తో. సో రండి, వచ్చి హ్యాపీగా షాపింగ్ చేయండి. గచ్చిబౌలిలో ఉందండి, గచ్చిబౌలి అండ్ APHB కాలనీ. వీ హ్యావ్ అ స్టూడియో స్టోర్. సో ఆన్ అపాయింట్మెంట్ వీ డూ. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.